యేసు ఒకసారి తన శిష్యులతో కలిసి యెరూషలేము పట్టణమునకు వెలుచుండెను. సమరయ గలీలియా మార్గమధ్యలో ఒక గ్రామమునకు వచ్చెను. అక్కడ 10 మంది కుష్ఠురోగులు యేసుప్రభువును చూసి ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలబడి, యేసుప్రభువా, మమ్మును కరుణింపము, మమ్ములను శుద్ధులుగా చేయము అని కేకలు వేసిరి. యేసు వారందరినీ చూసి, మీరు వెళ్ళి మీ మత పెద్దలకు మిమ్మల్ని కనపరచుకొనుడి అని కుష్ఠురోగులతో చెప్పెను. వారు యేసు వద్ద నుండి వెళుతుండగా అందరూ స్వస్థపరచబడితిరి. ఆ 10 మందిలో ఒక్కడు మాత్రము వెనుకకు తిరిగి యేసు వద్దకు వచ్చి గొప్ప శబ్దముతో ఆయనను పొగడుతూ మహిమపరుస్తూ ఆయన పాదముల వద్ద సాగిలపడి యేసుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. వాడు సమరయుడైన అన్యుడు. శుద్ధులైన మిగిలిన 9 మంది ఎక్కడని యేసు సమరయుని అడుగగా వారు రాలేదని చెప్పెను. యేసు అతనిని చూసి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, నీవు మీ ఇంటికి వెళ్ళమని చెప్పెను. ఇక్కడ ఆ 9 మంది శుద్ధులైన వారు యేసు వద్దకు ఎందుకు రాలేదంటే, వారందరూ యూదులు, యేసునందు పూర్తి విశ్వాసం లేని వారు, మత పెద్దలకు భయపడేవారు. సమరయుడు అన్యుడు, దేవుని యందు పూర్తి విశ్వాసము గలవాడు. యూదులు సమరయులను దేవాలయంలోనికి రానివ్వరు, ఆలయ పెద్దలతో కలవనివ్వరు. అందుకే సమరయుడు యేసు వద్దకు తిరిగి వచ్చాడు. కాబట్టి యూదుల కంటే అన్యజనాంగమే యేసు ప్రభుని దేవునిగా విశ్వసించడం వలన ఈ రోజుల్లో క్రైస్తవత్వం అనేక దేశాలలో విస్తరించబడినది.